వెల్కమ్ బ్యాక్. స్మార్ట్ ఫోన్ జపం చేయడం అత్యంత ప్రమాదకరం. స్మార్ట్ అంటూ అన్నింటికి అదే అప్లై చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు తప్పవు. అవసరానికి వాడుకోవాల్సిన ఫోన్ని అనవసరంగా వాడేయటం వల్ల లైఫ్ మొత్తం ఖరాబ్ అవుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు వైద్యులు. డ్రగ్స్ వాడినంత ప్రమాదం కలిగించే స్మార్ట్ ఫోన్ వాడకం నుంచి ఎలా బయటపడాలి? స్మార్ట్ ఫోన్ వ్యసనం నుంచి ఎలా నియంత్రించుకోవాలి? మీకు తెలుసా, స్మార్ట్ ఫోన్ వల్ల 1-2 సమస్యలు కావు. తిండి తిప్ప లేకున్నా పర్లేదు, ఫోన్ లేకుంటే బతకలేమనే వాళ్లకు నోమోఫోబ్ వచ్చే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్లు నిజంగానే మనిషిని పిచ్చెక్కిస్తున్నాయని అంటున్నారు అమెరికా పరిశోధకులు. ఇప్పుడెలా మారిపోయిందంటే పక్కనే మనిషి ఉన్నా ఫోన్లో చాట్ చేసేంతగా మారిపోయారు. ఈ క్రేజ్ అత్యంత ప్రమాదకరం. స్మార్ట్ ఫోన్ లేకుండా ఎంతవరకు ఉండగలరు? ఫోన్ రాకున్నా స్క్రీన్ టచ్ చేస్తూ ఉంటారా? ఛార్జింగ్ అయిపోయే సమయంలో గాబరాగా ఉంటారా? వైఫై సిగ్నల్ రాకుంటే చిరాకు పుడుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ మీ సమాధానం అవును అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే అంటున్నారు పరిశోధకులు. రెగ్యులర్గా వాళ్ళకి షిఫ్ట్ టైమింగ్స్ ఉండేవి 8 hours ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే కంపల్సరీగా ల్యాప్టాప్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. సో ల్యాప్టాప్ వాళ్ళు క్యారీ చేసుకొని ఇంట్లో కూడా వాళ్ళ ఆఫీస్ వర్క్స్ అన్నవి కంటిన్యూస్గా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు. సో అట్లాంటప్పుడు ఈ ల్యాప్టాప్స్ చాలామంది చేసే తప్పేందంటే ల్యాప్టాప్స్ని ల్యాప్ పైన పెట్టుకోవడం. అదొక మేజర్ ప్రాబ్లం. ఇవాళ నిమ్హాన్స్ రిపోర్ట్ కూడా ఏం చెప్తుందంటే ఫర్టిలిటీ ప్రాబ్లం మ్యాక్సిమం ఐటీ ఇండస్ట్రీ నుండే చాలామందికి ఉంది అని చెప్పి నిమ్హాన్స్ రిపోర్ట్ కూడా చెప్తుంది. సో ల్యాప్ పైన పెట్టుకోకుండా ఒక డెస్క్ పైన పెట్టుకొని ఆర్ఎల్స్ డెస్క్టాప్ని మ్యాక్సిమం యూజ్ చేసుకోవడం అన్నది చాలా ముఖ్యం. జేబులో ఫోన్ అవసరం ఉన్నా లేకున్నా తరచూ తట్టి చూసుకోవడం, మాటిమాటికి హోమ్ స్క్రీన్ లాక్ చేసి తిరిగి ఓపెన్ చేయడం కూడా ఫోబియా లక్షణాలే అంటున్నారు. ఫోన్లో మంత్లీ నెట్ ప్యాకేజ్ లిమిట్ దాటే సమయం రాగానే టెన్షన్ పడ్డం కూడా స్మార్ట్ ఫోన్ అవలక్షణమే అంటున్నారు. అంతేకాదు, స్మార్ట్ ఫోన్ చేతిలో లేకుంటే ప్రపంచంలో ఒంటరిగా ఫీల్ అవ్వటం కూడా సమస్యాత్మకమే. ఇంట్లో ఫోన్ మర్చిపోతే ఎన్ని కాల్స్ వచ్చాయో అదే పనిగా ఆలోచించటం కూడా ఇబ్బందికరమేనంటున్నారు. పడుకునేటప్పుడు దిండు పక్కన పడుకుంటే మానసికంగా మీరెంత దుస్థితిలో ఉన్నారో అని జాలి పడుతున్నారు వైద్యులు. కొందరైతే స్మార్ట్ ఫోన్ వాడకంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఫోన్ని అజాగ్రత్తగా హ్యాండిల్ చేయటం రిలేషన్షిప్ దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని మానవ సంబంధాలు తెగిపోయే పరిస్థితులు వస్తున్నాయంటే సీన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరు మగానుభావులు భార్య పక్కనుండగానే ఫేస్బుక్, ట్విట్టర్లలో ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నారంటే వ్యవహారం ఏ స్థాయిలో నడుస్తుందో తెలుస్తూనే ఉంది. ఇవన్నీ మానవ సంబంధాల మీద తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నాయి కొన్ని సర్వేలు. కొందరైతే రోడ్డు క్రాస్ చేయడానికి కూడా స్మార్ట్ ఫోన్నే వాడుతున్నారు. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు స్మార్ట్ ఫోనే. మేం ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతామని ప్రతి ఒక్కరూ స్మార్ట్ గా రెచ్చిపోతున్నారు. ఉదయాన్నే లేచి పేపర్ చదవడం మొదలుకుని బిల్లులు కట్టడం వరకు ఎవ్రీథింగ్ స్మార్టే ప్రపంచంగా బతికేస్తున్నారు. ఇది ఎప్పటికైనా ఇబ్బందికరమేనంటున్నారు నిపుణులు. సాంకేతిక పరిజ్ఞానం వాడటం మంచిదే కానీ మరీ ఇంత కాదని చెప్తున్నారు. క్రమంగా ఫోన్ వినియోగాన్ని తగ్గించడం మినహా వేరే పరిష్కారం లేదంటున్నారు వైద్యులు. ఇదేం ఒక్క రోజులో సాధ్యమయ్యే పని కాదు. అయినా సరే అతి సర్వత్రా వర్జయేత్ కాబట్టి స్మార్ట్ గా దూరం కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. కొందరైతే నెట్టు లేదు, ఏం లైఫే లేదని ఫీల్ అవుతున్నారు. అంతర్జాలానికి, మాదక ద్రవ్యాలకు బానిసలైనట్టు అయిపోయారు. ఇలాంటి వాళ్లు కనీసం ఒక రోజు నెట్ కి దూరంగా ఉండే అలవాటు చేసుకోవాలి. తర్వాత వారం, ఆ తర్వాత నెల రోజులు నెట్ కు దూరం కావటం ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఆఫ్లైన్ లోకి వెళ్లటం మొదలైతే తర్వాత స్మార్ట్ యాక్టివిటీస్ తగ్గి మీలో మీకే తెలియని మార్పు ప్రవేశిస్తుంది. ఆరోగ్యకరంగా మారిపోతారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా తయారవుతారని సూచిస్తున్నారు నిపుణులు. స్మార్ట్ ఫోన్స్ అన్నవి యూజ్ చేస్తూ ఉన్నారు. స్మార్ట్ ఫోన్స్ అనేది ఎప్పటి వరకు యూజ్ చేయాలో అంతవరకే. జస్ట్ ఇఫ్ వీ గెట్ ద మెసేజ్, వాట్సాప్లో కావచ్చు, ఓటీటీ అప్లికేషన్స్ అంటే వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇట్లాంటి అప్లికేషన్స్లో మెసేజ్ మనకు వచ్చినప్పుడు ఒకసారి చూసుకొని దాని తర్వాత మనం రిలాక్స్ అంటే పడుకునేటప్పుడు కొంచెం దూరం పెట్టుకోనో, లేకపోతే ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టుకోనో, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకోనో ఉండడం చాలా బెటర్ ఒపీనియన్ అని చెప్పి మా ఐటీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది కూడా అవేర్నెస్ అన్నవి కల్పిస్తూ ఉన్నారు. కొందరైతే ఎంత కష్ట సమయంలో ఉన్నా ఫోన్లో ఏ టెంపుల్ రన్నో ఆడుతూ గడిపేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్లను ఈజీగా గుర్తుపట్టొచ్చు కాబట్టి వీళ్లకు బంధుమిత్రులే సాయం చేయాలి. స్మార్ట్ ఫోన్ వాడకానికి ముందు బాగున్న వాళ్లు తర్వాత రోజుల్లో విపరీతంగా ప్రవర్తిస్తే వెంటనే గమనించాలి. ఇలాంటి వాళ్లకు తగిన కౌన్సిలింగ్ ఇప్పించాలి. స్మార్ట్ ఫోనే ప్రపంచంగా బతకడాన్ని ఆపమని సూచించాలి.
రోజువారీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా ప్రేరేపించాలి. ఏవైనా ఫంక్షన్లకు వెళ్లటం, స్నేహితులను కలవటం, అవుట్డోర్ గేమ్స్ ఆడటం వంటివి వీళ్ల చేత చేయించడమే పరిష్కారంగా చెప్తున్నారు. చాలా మందికి బ్యాక్ పెయిన్స్ రావడం కావచ్చు. నెక్స్ట్ కంటిన్యూస్గా వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రీన్నే చూస్తూ ఉంటారు. మాకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో ఒక 70% మోర్ దాన్ 70% ప్రతి ఒక్కరికి కూడా ఐ ప్రాబ్లం డెఫినెట్గా ఉంటుంది. సో అట్లాంటప్పుడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరఫు నుండి మేము రీసెంట్గా డిజిటాన్ అన్న ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసినాం, డిజిటల్ లిటరసీని పెంపొందించడం కోసం. సో దానిలో ఇంపార్టెంట్గా మేజర్గా మేము పెట్టిన టాపిక్ ఏంటంటే బెస్ట్ అండ్ సేఫ్ ప్రాక్టీసెస్. అంటే బెస్ట్ అండ్ సేఫ్ ప్రాక్టీసెస్ అంటే దాన్ని ఎట్లా మనము అవాయిడ్ చేయవచ్చు ఇట్లాంటి సిచ్యువేషన్స్ని, అంటే పర్సనల్ సేఫ్టీ అన్నది ఒక టాపిక్ అన్నది పెట్టినాము. ఫోన్లో ఎప్పుడూ ఏదో ఒక విజువల్ చూస్తూ గడిపే వాళ్ళు కూడా మేల్కొనాల్సిన అవసరం ఉంది. ఇది ప్రవర్తన మీద విపరీతమైన ప్రభావం చూపుతుంది. కాబట్టి అదే పనిగా ఈ వీడియోలను చూడటం తగ్గించాల్సిందేనని అంటున్నారు. స్మార్ట్ వినియోగంలో పడి నిద్రకు దూరమయ్యే వాళ్ళు పడుకోవడానికి ముందు ఫోన్ బదులు పుస్తకం పట్టుకోవాలి, లేదా ఏదైనా పజిల్ ఫిల్లింగ్ లాంటి వ్యాపకాలు పెట్టుకోవాలి. కళ్ళు చెడిపోయేంతగా ఫోన్లు వాడి ఇటు నిద్రకు దూరమైతే తర్వాత జీవితమే ప్రమాదంలో పడుతుంది. జాగ్రత్త అంటున్నారు మానసిక వైద్యులు. ఇది ఇవాల్టి స్మార్ట్ ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.